సిఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం. సాంస్కృతిక కళా సంస్థ కళాకృతి నృత్యాలయ వ్యవస్థాపకులు ప్రఖ్యాత నాట్య గురువు ఎం భారతి సమర్పణలో నిర్వహించిన యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ 2026 కళా ఉత్సవ కార్యక్రమం కన్నుల పండగగా సాగింది. రవీంద్ర భారతి నేషనల్ థియేటర్ హైదరాబాద్ లో ఈ నెల జూలై 25, 26 తేదీల్లో వేడుకగా నిర్వహించిన ఈ యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో భారతదేశం మూలల నుండి ప్రముఖ నాట్య గురువులు అతిథులుగా పాల్గొన్నారు. ఇంకా ఈ సాంస్కృతిక నృత్య కళా వైభవంలో వివిధ రాష్ట్రాల నుంచి నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అద్భుతంగా ప్రదర్శించి అందరి ఆశీస్సులను అందుకున్నారు. కనువిందు చేసిన ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జి సతీష్ రెడ్డి, రక్షణ పరిశోధన అభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి, డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ ఏ నరసింహారెడ్డి, సంచాలకుడు భాషా సాంస్కృతిక శాఖ, అలాగే రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎన్ విష్ణు, ఇక ఎం యాదగిరి చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఆర్ఎండ్బి సౌత్, డిఆర్డీ కేవి మురళీధర్ రెడ్డి, కంట్రోలర్ సిటీఏ సికింద్రాబాద్ బాల శ్రీనివాస్, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. కార్యక్రమ నిర్వాహకురాలు ఎం భారతి బృందాన్ని ప్రశంసించారు. 2 రోజుల పాటు సాగిన ఈ సాంస్కృతిక నృత్య వేడుక Fourth place goes to token number 48. డాన్స్ ఫెస్టివల్ థర్డ్ ఎడిషన్ అండి. ఇది 24లో స్టార్ట్ చేసాము. 26 థర్డ్ ఎడిషన్. ఆల్ ఓవర్ ఇండియా ప్రముఖ నర్తకిమణులు, తర్వాత చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వచ్చారు. చాలా చీఫ్ గెస్ట్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. సతీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ వచ్చారు మనకి. సో అండ్ మార్నింగ్ నాట్యాంజలి కాంపిటీషన్స్ కూడా జరిగాయి 2 రోజుల్లో. సో హ్యూజ్ క్రౌడ్ అనమాట. అంటే 2 రోజులు కలిపి దాదాపు 1000 మంది పైన మనకు వచ్చారు ఇక్కడ. అంటే రవీంద్ర భారతిలో ఈ మధ్య కాలంలో ఇంత క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్స్కి ఇంత క్రౌడ్ రావడం అన్నది అరుదైపోయింది. అండ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ డాన్స్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ ఈజ్ యాదాద్రి డాన్స్ ఫెస్టివల్. నా పేరు భారతి, కళాకృతి నిత్యాలయ ఫౌండర్ డైరెక్టర్ని అండ్ కళాకృతి నిత్యాలయ ఈజ్ ఆర్గనైజింగ్. చీఫ్ గెస్ట్ నిన్న వచ్చేసి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, ఫార్మర్ డిఆర్డీఓ చైర్మన్ అండ్ సెక్రటరీ టు డిఫెన్స్ మినిస్టర్. ఇవాళ మనకి విఎన్ విష్ణు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కూడా రిటైర్డ్. వీళ్ళిద్దరు చీఫ్ గెస్ట్గా వచ్చారు. మూడవ యాదాద్రి నెక్స్ట్ ఎప్పుడు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూలై సేమ్ టైం. అంటే ఇయర్లీ వన్స్ చేస్తున్నాం. మేడం, ఈ 3 ఏళ్ళు మీరు ఎంతమంది కళాకారులు? దాదాపు అంటే ఈ ఒక్క ఫెస్టివల్లోనే మేము 42 మంది ఆర్టిస్టులకి అవార్డులు ఇచ్చామండి. సో దాని ప్రకారం చూసుకుంటే పైన 100 మందికి పైన మేము ఫెలిసిటేట్ చేసాం. అంటే చీఫ్ గెస్ట్గా వచ్చిన ఐఏఎస్ గారు నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ గురించి ఏం చెప్పారు? హీ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి ఫెస్టివల్స్ చేయడం చాలా అరుదు, ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ స్పాన్సర్షిప్స్ గట్రా మనకు పెద్దగా రావు. గవర్నమెంట్ సపోర్ట్ చేసినా కానీ అది కొంచెం మనకు సరిపోదు. కాబట్టి నేను చాలా ఖర్చుతో కూడుకున్న ఇవి కాబట్టి చాలా తక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి ఇలాంటివి. సో దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ హైదరాబాద్లో ఇలాంటి ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అంటే ప్రభుత్వం నుండి ఏమైనా ప్రోత్సాహం ఇస్తారు? మనకి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ నరసింహారెడ్డి గారు మనకి స్పాన్సర్షిప్ ఇచ్చారు. అందుకే మనం లోగో కూడా వేసుకున్నాం వాళ్ళు. థ్యాంక్ యూ. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ మీరు కూడా యాజ్ ఎ గెస్ట్. సో హౌ డూ యూ ఫీల్? ఎలా మీరు యాదాద్రి ఆల్ ఇండియా నేషనల్ ఫెస్టివల్ 2026లో పాల్గొనడం చాలా ఉదాహంగా ఉంది నాకు. ప్రత్యేకంగా ఈ 3 గంటల కార్యక్రమం ఇక్కడ ప్రేక్షకుల్ని, అలాగే కళా అభిరుచుల్ని అందరికి కూడా మన మనసులను ఆకట్టుకుంది. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ఈ కళాకృతి నృత్యాలయ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి కష్టంగానే, లేకపోతే దానికి సంబంధించిన అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, అలాగే మన తెలంగాణ ప్రజలకి ఈ యొక్క కళా ప్రతిరూపాలు మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, మన సంస్కృతి అలాగే నాగరికతకు సంబంధించి ప్రత్యేకంగా మనకు ఫోక్ డాన్సెస్ కూడా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి కూడా ఉన్నాయి, అలాగే వివిధ దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి ఈరోజు మనకు ఒడిస్సీకి సంబంధించి ఒక డ్యాన్స్ కూడా చూసాం. అలా అన్నీ కూడా మన హైదరాబాద్ వాసులకు కానీ లేదా తెలంగాణ వాసులకు ఈ అవకాశం, మన ఈ యొక్క వేదిక, మన కళాకృతి నృత్యాలయ మనకి అందించడం మనకి చాలా సంతోషదాయకంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ సంస్థ మన తెలంగాణకి ఇంకా అనేక అభిరుచులతో అనేక
కళా ప్రతిరూపాలతో మనకి అందరికి కూడా ప్రజలే మన్ననలు పొందే విధంగా కృషి చేస్తుందని వారికి అందరికి కూడా దైవాశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.